నమస్కారం. ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం. రాజు మారినా రాజ్యం తీరు మారలేదు. రాజు గొప్పగా ఊహించుకుంటుంటే గోప్యంగా అధికారులు దాచుకుంటున్నారు. వారికి రాజ్యంతో పనిలేదు, రాబడి మాత్రమే ముఖ్యం. పాలకులు మారినా పాడు పనులు చేసే అధికారులు ఏ మాత్రం మారలేదు. రాష్ట్రంలో మేజర్ కార్పొరేషన్, రాజధానికి అనుసంధానంగా ఉన్న బెజవాడ కార్పొరేషన్ లో ఇంకా అవినీతి త్రిమింగళాలు హాయిగా సంచరిస్తూ ఉన్నాయి. కార్పొరేషన్ లో ఉన్న అవినీతి కంపు కడగడం ఎవరితరం కాదేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కారణం, విజయవాడలోని పులిపాటి వారి వీధిలో నిర్మాణం చూస్తూనే అర్థమవుతుంది. బిల్డింగ్ లొకేషన్ పెడితే గాని స్పందించే స్థితిలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారంటే ప్రసాదం బాగా అందినట్లు ఉంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కు. లేకపోతే అంత భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారంటే ఈ అవినీతి త్రిమింగళాలను ఇంకేమనాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం మారిందని చెప్పుకోవడం తప్ప పెద్ది రమేష్ బిల్డర్ వారి ఆగడాలు ఏమాత్రం తగ్గలేదు. వారిదే హవా నడుస్తుంది. సిటీ ప్లానర్ కూడా పెద్దగా పట్టించుకోలేదా, లేక పైసలు తీసుకున్నాడా అన్న ధర్మ సందేహం వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా అధికారులు ఈ అక్రమ నిర్మాణాన్ని సక్రమంగా చేస్తారా, చేతులు దులుపుకుంటారో వేచి చూడాల్సిందే.